గడచిన కాలమంతా మీ కృప, మీ కాపుదల, మీ సన్నిధి, మీ సహాయాన్ని మాకు తోడుగా ఉంచి సంరక్షించి తండ్రి ఇప్పటి వరకు సజీవుల లెక్కలలో భద్రపరుచున్నారు. మీకు స్తోత్రములు. మరొక వారం నా తండ్రి ఈ రీతిగా మీ పాదాల చెంత చేరేటువంటి ధన్యతను మాకు దయచేస్తున్నారు. మీకు స్తోత్రములు నాయన. మీ పాదాల చెంత చేరి తండ్రి మా మేలు కొరకు మీరు రాయించిన మాటలను మేము ఆలోచించబోతుండగా మీ మాటలలో ఉన్నటువంటి సారాంశమును నా తండ్రి అయా మేము గ్రహించినట్లు, గ్రహించి లోబడినట్లు మా మనోనేత్రాలను వెలిగించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మమ్మలను బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలను ప్రేమించి చక్కటి సమయాన్ని మనకు దయచేసినటువంటి ఆ దేవాదేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను, స్తోత్రములను సమర్పించుకుంటూ ప్రతి బుధవారం రోజు జరుగుతున్నటువంటి బైబిల్ తరగతులలో దేవుని మాటల కొరకు చేరి వచ్చిన సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులారా, మంచిది. ఈ సమయంలో పరిశుద్ధ దైవగ్రంథమైన బైబిల్లో నుండి పాత నిబంధన రాజ్య చరిత్రను మనం మాట్లాడుకోవడానికి సిద్ధపడదాం. ప్రియులారా, కొన్ని నెలల నుంచి మనము పాత నిబంధన రాజ్య చరిత్రను ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా ఇశ్రాయేలీల 12 గోత్రాలు విభజించబడిన తర్వాత జరిగిన పరిస్థితులు, ఆ తర్వాత ఇశ్రాయేలీలను, యూదులను పరిపాలించినటువంటి రాజులు, వారి జీవిత విశేషాలను ప్రియులారా మనము మాట్లాడుకుంటూ వస్తున్నాము. దేవుడు వారి ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాలు, మనం నేర్చుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి సంగతులు ప్రియులారా ఆయన వాక్యము ద్వారా మనకు నేర్పిస్తూ నడిపిస్తున్నారు. దీన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ వారం కూడా ఒక మంచి విషయాన్ని బైబిల్లో నుండి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మరి పాత నిబంధన ఈ రాజ్య చరిత్రలో ప్రియులారా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నది యూదారాజు గురించి. అందుకని ఈరోజు మన అంశం ఏమిటంటే, మన టైటిల్ ఏమిటంటే, సబ్ టైటిల్ కృతజ్ఞత లేని యూదారాజు అని మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియులారా, కృతజ్ఞత లేని యూదారాజు, దేవుని కోసం బ్రతికినటువంటి యూదారాజులు బైబిల్లో మనకు కనిపిస్తున్న ప్రియులారా, దేవుని కోసం బ్రతకలేని యూదారాజులు బైబిల్లో మనకు కనిపిస్తారు. దేవుని కోసం బ్రతికిన వారు, బ్రతకలేని వారు. అయితే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ యూదారాజు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకంగా ఇతడు కృతజ్ఞత లేని రాజు అని మనం మాట్లాడుకుంటాం ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా మరి ఆలోచించవలసినటువంటి సంగతులు ఈరోజు మన అంశంలో ఉన్నాయి. మన అంశానికి మూలవాక్యాన్ని దయచేసి రాసుకోండి, నోట్స్ రాసుకుంటున్న వారు. ఈరోజు మన అంశానికి మూలవాక్యము రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము, అంటే అధ్యాయం అంతా. అలాగే ప్రియులారా, కొంచెం సౌండ్ తగ్గించండి. అలాగే దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలను ప్రియులారా చక్కగా రాసుకోండి. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఈ యూదారాజు ఎవరైతే ఉన్నారో, కృతజ్ఞత లేని యూదారాజని ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ప్రియులారా, ఇతని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ 2 పుస్తకాలలో ఉన్నటువంటి సందర్భాలను మనము చూస్తూ మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రియులారా. ఎందుకంటే ఇతని గురించి మనకు విషయం చక్కగా అర్థం కావాలంటే కేవలం రాజుల గ్రంథం మాత్రమే మనం చదివినా మనకు విషయం అర్థం కాదు. అలాగే కేవలం దినవృత్తాంతాల గ్రంథాన్ని చదివినా కూడా విషయం మనకు అర్థం కాదు. విషయం అనేది ప్రియులారా మనకు చక్కటి అవగాహనకు రావాలి అంటే, అర్థం కావాలంటే ఖచ్చితంగా
ఈ రెండు పుస్తకాలను రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయం, ఖచ్చితంగా ఈ రెండింటిని మనము కలిపి చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడే విషయం అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా, మంచిది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ఆ యూదారాజు ఎవరో కాదు, ఇతని పేరు యోవాషు. ఇతని పేరు యోవాషు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక చిన్న సమాచారం. యోవాషు అన్న పేరుతో ఇశ్రాయేలీలలో మరొక రాజు మనకు త్వరలో కనిపిస్తాడు. మనకు యోవాషు అన్న పేరుతో ఇశ్రాయేలీలలో, అంటే ఇశ్రాయేలీలను పరిపాలించినటువంటి ఇశ్రాయేలీల రాజులలో యోవాషు అన్న పేరుతో మరొక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అయితే మనం మాట్లాడుకుంటున్నటువంటి యోవాషు ఎవరని మనం ఆలోచించగలిగినట్లయితే అతడు యూదారాజు అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓకేనా? యూదారాజు. అంత మాత్రమే కాదు, ఎవరు ఈ యోవాషు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒకసారి రాజుల గ్రంథంలోనికి రండి. రాజుల గ్రంథంలోనికి మనం రాగలిగినట్లయితే 2వ గ్రంథము 11వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలను చూద్దాం. రాజుల 2వ గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలు. అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులందరినీ నాశనము చేసెను. రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరి అయిన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించెను గనక వారతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడక ఉండెను. అంత మాత్రమే కాదు, అతడు 6 సంవత్సరాలు దేవుని మందిరములో దాచిపెట్టబడ్డాడు. ఎవరు? యోవాషు. మనందరికీ తెలుసు ప్రియులరా, అతల్య రాణి అయిన తర్వాత, ఆమె రాణి అవ్వాలనుకున్న తర్వాత రాజకుమారులందరినీ, రాజవంశీకులందరినీ కూడా ఆమె హతము చేసినట్లుగా మనం చూస్తున్నాం, చంపినట్లుగా చూస్తున్నాం. అలాంటి సందర్భంలో యాజకుడైనటువంటి యెహోయాదా, అలాగే అతని భార్య యెహోషెబ, వీరిద్దరూ కలిసి యోవాషు అనబడుతున్నటువంటి ఒక చిన్న పిల్లవాడు, అప్పటికి అతని వయసు ఎంత అని ఆలోచిస్తే 1 సంవత్సరం మాత్రమేనండి. ఏమీ తెలియనటువంటి వయసు, అంటే తనకి ఏం జరుగుతుందో తెలియనటువంటి వయసు. అంటే తను ఎవరో చంపడానికి వచ్చారని, చంపడానికి వచ్చిన తర్వాత నన్ను దాచిపెట్టారని, ఇదిగో దాచిపెట్టబడిన నేను యెహోవా మందిరంలో పెరుగుతున్నానని ఇవేం తెలియదు అతనికి. అలాంటి యోవాషు, ప్రభునందు ప్రియులరా, యోవాషు, ఆ యోవాషు గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యోవాషు యూదులను 40 సంవత్సరాలు ఇతను పరిపాలించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులరా. 40 సంవత్సరాలు ఇతని పరిపాలన కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం. మనము రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము యోవాషు గురించి మనం చదువుతున్నప్పుడు ప్రియులరా, ఆ 12వ అధ్యాయం అంతా మనం చదివినా కూడా, 12వ అధ్యాయం అంతా చదివినా కూడా ఎక్కడ కూడా యోవాషు అనబడుతున్నటువంటి ఈ వ్యక్తి, ఈ యూదారాజు కృతజ్ఞత లేనివాడిగా మనకు కనిపించడు. కృతజ్ఞత లేనివాడిగా ఈ వ్యక్తి మనకైతే కనిపించడు. అందుకే నేను ప్రారంభంలోనే చెప్పాను, యోవాషు గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులరా, ఖచ్చితంగా రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయంతో పాటు దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయాన్ని కూడా కలిపి చదివితేనే విషయం అనేది మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రియులరా. ఎందుకంటే రాజుల 2వ గ్రంథం ఒకసారి మనం చూడగలిగినట్లయితే 12వ అధ్యాయంలోనికి రండి ప్రియులరా. ఒక్కసారి ఆ వచనాలన్నీ నేను చదువుతుంటాను, ఒక్కసారి మీరు చూడండి, ఆలోచిస్తుండండి. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయాన్ని ఊరికన అలా చదువుకుంటూ వెళ్తున్నాను నేను. దయచేసి అందరూ ఒకసారి చూస్తూ ఆలోచించండి ప్రియులరా. యేహూ ఏలుబడిలో 7వ సంవత్సరములో యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బేర్షెబా సముద్రాలైన జిబ్యా. చాలు ప్రియులరా. ఇక్కడ ఒక చిన్న విషయం గమనించండి. ఎవరి ఏలుబడిలో? యెహూ ఏలుబడిలో. ఎవరు యెహూ? యెహూ ఎవరంటే ఇశ్రాయేలీలకు రాజు. ఇతని గురించి త్వరలో మాట్లాడుకుంటాం మనం. ఇప్పుడు ఇతని ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు యోవాషు ఏలనారంభించాడు. బైబిల్ గ్రంథంలో అతి చిన్న వయసులో రాజు అయినటువంటి వ్యక్తి ఎవరైనా ఆలోచించగలిగితే యోవాషే. సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు అతని ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు అతన్ని తప్పించారు. 6 సంవత్సరాలు దేవాలయంలో పెంచబడ్డాడు. 7వ సంవత్సరం మందు అతడు రాజయ్యాడు. వాస్తవానికి అతను రాజు అవుతున్నప్పుడు ఆ విషయం కూడా అతనికి ఏం తెలియదు. ఏమంటే 7 సంవత్సరాల వయసు అంతే అంతగా
జరుగుతున్న పరిస్థితులకు అవగాహన లేనటువంటి పరిస్థితి. మరి అలాంటి చిన్న వ్యక్తిని రాజుగా చేశారంటే ప్రియులరా, అది ఎలా సాధ్యమైందంటే ఆ యోవాషుకు తోడుగా ఎవరున్నారని మనం ఆలోచిస్తే యెహోయాదా అన్నటువంటి యాజకుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి ప్రియులరా. యెహోయాదా అన్నటువంటి యాజకుడు ఆయన ఉన్నారు. మాట్లాడుకుందాం ఆయన గురించి, చూద్దాం ఒకసారి. యెహూ ఏలుబడిలో 7వ సంవత్సరం ముందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో 40 సంవత్సరం ఏలెను. అతని తల్లి బెర్షెబా సముద్రాలైన జిబ్యా. యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై యుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను. మీరు బాగా గమనించండి. 2వ వచనాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధి నేర్పువాడై ఉండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించెను అని మనం చదువుతున్నామంటే ఆ తర్వాత ఏదో జరిగింది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఏం జరిగింది అనేది మాత్రం ప్రియులారా మనకు రాజుల గ్రంథంలో సమాచారం లేదు. గమనించాలి, చూద్దాం. 3వ వచనం. అయితే ఉన్నత స్థలములను కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకను ఉన్నత స్థలమందు బలులర్పించుచు ధూపం వేయిచు ఉండిరి. చూద్దాం ఇంకా. యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలు చేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుల చొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును స్వేచ్ఛ చేత ఎవరైనను యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారి యొద్ద తీసుకొని మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల్ల దానిని బాగు చేయింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. పిల్లలు మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు యోవాషు చేస్తున్నటువంటి పని ఏం చేశాడంటే ఇతను యెహోవా దృష్టికి న్యాయముగానే నడుచుకున్నాడు, అనుకూలముగానే ప్రవర్తించాడు అని చదువుకున్నాం. పిల్లల తర్వాత మనం చూస్తే శిథిలావస్థలోనికి వచ్చినటువంటి మందిరంలో కొన్ని భాగాలు, యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయం ఏదైతున్నదో దేవాలయంలో పాడైపోయినటువంటి ఆ చోట్లను బాగు చేసేటువంటి పనిని ఈ వ్యక్తి పూనుకున్నాడండి. చాలా బాగుంది. అంటే మందిర ఆలయ నిర్మాణంలో పాడైపోయినటువంటి వాటిని బాగు చేసేటువంటి పనిలో ఇతను ఉన్నట్లుగా దానికోసం ప్రజలకు ఇతను పిలుపునిచ్చాడు. ఇదిగో స్వేచ్ఛార్పణగా మీరు ఇవ్వాల్సినటువంటి సుంకాన్ని, మీరు ఇవ్వాల్సినటువంటి ద్రవ్యాన్ని మనిషికి అరతులం ఖచ్చితంగా యెహోవా మందిరాన్ని బాగు చేయడానికి ఇవ్వాలి అన్నటువంటి సిస్టమ్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఇవ్వండి అని అతను కొంతమంది నాయకులు నియమించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. చూద్దాం 6వ వచనం. అయితే యోవాషు ఏలుబడిలో 23వ సంవత్సరం వరకు యాజకులు మందిరం యొక్క స్థితిలమైన స్థలములను బాగు చేయకయే ఉండిరి. మందిరాన్ని బాగు చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేశారు, కానీ ప్రియులరా యాజకులు అంట ఏం చేయలేదంట, మందిరాన్ని బాగు చేయకుండా అలా విడిచిపెట్టేశారంట. దానికి కారణాలు ఏమైనా సరే ప్రభునందు ప్రియులరా, దేవుని మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మాత్రం తగదు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. చూద్దాం. తర్వాత మనం చూస్తే 7వ వచనం. యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగిలిన యాజకులను పిలిపించి మందిరములో శిథిలమైన స్థలములను మీరు ఎందుకు బాగు చేయలేకపోతిరి? ఇకను మీ నెలవైన వారి యొద్ద ద్రవ్యము తీసుకొనక మందిరములో శిథిలమైన స్థలాలను బాగు చేయుటకై మీరు అంతకుముందు తీసుకునే దానిని అప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. ఇదిగో మందిర నిర్మాణం కొరకు ఏదైతే ద్రవ్యము, ఏదైతే నగదు అనేది పోగు చేయబడిందో అదిగో ఆ డబ్బులున్నా కూడా మీరు ఎందుకు బాగు చేయలేదు అని ప్రశ్నిస్తున్నాడు వ్యక్తి. ప్రశ్నిస్తూ ఇప్పుడు మరలా అంటున్నాడు, ఖచ్చితంగా మందిర నిర్మాణం అనేది జరగాలి. ఎక్కడెక్కడైతే పాడైపోయిందో, ఎక్కడెక్కడైతే శిథిలావస్థకు వచ్చిందో దాన్ని చక్కపరచాలి అన్నటువంటి ఆజ్ఞను ఇస్తున్నాడు చూడండి వ్యక్తి. బాగుంది. చూద్దాం తర్వాత 8వ వచనం. కాబట్టి యాజకులు మందిరములో శిథిలమైన స్థలములను బాగు చేయుట మా వశములో లేదు గనక జనుల యొద్ద ద్రవ్యము ఇక తీసుకొనమని చెప్పిరి. 9వ వచనం. అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టి తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించువాడి కురిపాశమందు దాన్ని ఉంచక ద్వారమును కాయు యాజకులు యెహోవా మందిరంలోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు, వసూలు చేశారు, నిర్మాణానికి వసూలు చేశారంట. ఆ డబ్బులు ఏమైనా తెలియదు, మొత్తానికి ఏం జరిగిందో అయితే తెలియదు, కానీ మరి సొంతానికి వాడుకున్నారా ఏం చేశారో తెలియదు. కానీ ప్రియులారా, మొత్తానికైతే జరిగినటువంటి నష్టం ఏమిటంటే మందిర నిర్మాణం అనేది ఆగిపోయింది. అది విషయం. అంటే మందిర నిర్మాణం ఆగిపోవటంలో ప్రియులారా గమనించాలి, మనుషుల నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది.
అంత మాత్రమే కాదు, దేవుని ద్రవ్యము దగ్గర, దేవుని డబ్బు దగ్గర నమ్మకం లేనట్టుగా ప్రియులారా మనుషులు మనకు అనిపిస్తున్నారు. దేవునికి సంబంధించినటువంటి వస్తువులు, దేవునికి సంబంధించినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో, దేవుని పరిచర్యకు సంబంధించిన డబ్బు ఏదైతే ఉన్నదో ప్రియులారా, ఖచ్చితంగా అది దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం వినియోగించబడాలి. అలాంటి నమ్మకత్వం అనేది ఖచ్చితంగా పనిచేసే వారికి ఉండాలి ప్రియులారా. ఒకవేళ దేవునికి సంబంధించినటువంటి ధనము దేవునికి సంబంధించినటువంటి కార్యాల కోసం వినియోగించట్లేదంటే దాని అర్థం ఏమిటంటే వీళ్ళందరూ దేవుని దగ్గరే దోచుకుని వారుగా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడు తన పనిని ఎలాంటి వారికి ఆయన అప్పగించమన్నాడంటే నమ్మకము సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తులకు దేవుడు తన పని అప్పగించమన్నట్లుగా మనం చూస్తుంటాం. ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఈ సందర్భం ఉంటుంది ప్రియులారా. అంటే దేవుని పని చేసేవారికి ఏముండాలి? సామర్థ్యం ఉండాలి. దేవుని పని చేసేవారికి ఏముండాలి? సామర్థ్యంతో పాటు నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండి సామర్థ్యం లేకపోయినా, సామర్థ్యం ఉండి నమ్మకం లేకపోయినా ప్రియులారా దేవుని పని అనుకున్నంతగా జరగదు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అది ఎవరి వలన జరగదో గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రేపటి రోజు ఖచ్చితంగా ఆ భారాన్ని మోయక తప్పదు. అందుకని దేవుని పనిలో నమ్మకము సామర్థ్యం అనేవి రెండు ఉండాలి ప్రియులారా. ఎవడి వ్యక్తికి దేవుని పని అప్పగిస్తే అది ఎంత కష్టమైనా సరే చేసుకుని వస్తాడండి. ఎంత కష్టమైనా సరే చేసుకుని వస్తాడు. కానీ అన్నాడు అనుకోండి, ఏమిటి అర్థం? సామర్థ్యం ఉంది కానీ నమ్మకం లేదు. చేసుకొని వస్తాడు కానీ ఆ వ్యక్తిని నమ్మటానికి లేదండి, నమ్మటానికి లేదు. సగం చేస్తాడు, సగం మనోడు జోబులో పెట్టేస్తాడు అన్నారు అనుకోండి, ఆ వ్యక్తికి ఏముంది? సామర్థ్యం ఉంది కానీ నమ్మకం లేదు. ఏమంటే ఆ వ్యక్తికి ₹1,00,00,000 ఇచ్చినా కూడా ₹1 కూడా ఆ ₹1,00,00,000 నుంచి తప్పిపోదండి. అంత నమ్మకమైన వ్యక్తి అండి. కానీ అన్నారు అనుకోండి, ఏమిటి అర్థం? నమ్మకం ఉంది కానీ ఆ అప్పగించినటువంటి పని చేసేటువంటి సామర్థ్యం అనేది ఆ వ్యక్తికి లేదు. కాబట్టి దేవుని పనిలో క్రీస్తునందు ప్రియులారా ఖచ్చితంగా దేవుని పిల్లలైన వారు, మరి ముఖ్యంగా పరిచర్య బాధ్యతలను కలిగి ఉన్నవారు ఏమి కలిగి ఉండాలని మనం ఆలోచించగలిగితే నమ్మకము సామర్థ్యము కలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ సందర్భంగా ప్రియులారా ప్రత్యక్షంగా వింటున్న వారికి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, భవిష్యత్తులో వినేవారికి, ఇంకా బయట ఎవరైనా వింటే వాళ్ళకి గమనించుకోండి. దేవునికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో నమ్మకం సామర్థ్యం ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవునికి సంబంధించి దేవుని కార్యక్రమాలకు సంబంధించినటువంటి డబ్బు విషయంలో కూడా ప్రియులారా అంతే నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రేపు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ అదే జరుగుతుందని మనం చూస్తున్నాం ప్రియులారా. అలాంటి పరిస్థితులలో వాళ్ళొక ఏర్పాటు చేశారు. అదేమిటంటే ఎవరి దగ్గర ఉండటం కాదు, ఎవరికి వాళ్ళు ప్రజల దగ్గర నుంచి ఆ ధనాన్ని వసూలు చేసి లేదా కలెక్ట్ చేసి ఒక దగ్గర ఉంచడం కాదు కానివ్వండి, మందిరంలోనే ఒక బాక్సును కానుకల పెట్టిని ఏర్పాటు చేద్దాం. ఆ తర్వాత మనం చూస్తుంటాం బైబిల్లో కానుకలు పెట్టే సందర్భం బైబిల్లో మనం చూస్తుంటాం ప్రియులారా. యేసుక్రీస్తు వారు బీద విధవరాల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ కానుకలు పెట్టి సందర్భం మనం చూస్తుంటాం బైబిల్లో. ఆ ఏర్పాటు ఎక్కడ జరిగిందంటే ఇక్కడే జరిగింది. యెహోయాదా ఏం చేశాడంట? కానుకలు పెట్టిని ఏర్పాటు చేయాలనుకున్నాడంట. అది ఎంత బాగుందో చూడండి. 9వ వచనం, అంతటా యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెని తెచ్చి దాని మూతకు బెజ్జము, అంటే కానుక పెట్టెకు బెజ్జము వేసి ఆ ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన ప్రియులారా ఆ రోజే వచ్చింది. అర్థమవుతుందా? కానుక పెట్టెకు బెజ్జం అంటే ఈరోజు మన ఆదివారం రోజు బాక్సులో కానుకలు వేస్తుంటాం చూసారా, ఆరాధనలో ఆ ఏర్పాటు చేశారు. అలా వేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి డబ్బులు కొంతమంది యాజకులందరూ కలిసి వాటన్నిటిని శుభ్రంగా లెక్కగట్టి సంచుల్లో వాటిని నిల్వ చేసి దేవుని మందిర నిర్మాణం కోసం వినియోగించాలి. 10వ వచనం చూస్తాం చూడండి. పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియచేయగా రాజు యొక్క ప్రధానమంత్రిను ప్రధాన యాజకుడును వచ్చి యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యమును లెక్క చూచి సంచులలో ఉంచిరి. 11వ వచనం, తర్వాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపురులకు అనగా పని చేయించు వారికి అప్పగించిరి. వీరు యెహోవా మందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పులకును కాసే పని వారికిని రాతి పని వారికిని యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్ళనేమి కొనుటకును మందిరము బాగు చేయుటలో అయిన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను కత్తెరలైనను గిన్నెలైనను బాకాలైనను బంగారు పాత్రలైనను వెండి పాత్రలైనను చేయబడలేదు కానీ
మరమ్మత్తులు పనిచేయ వారికి మాత్రము ఆ ద్రవ్యం ఇచ్చి యెహోవా మందిరమునకు మరలా బాగు చేయించిరి. ఇప్పుడు మీరు చూస్తే 15 వచనం, మరియు పనివారికిచ్చుటక ఆ ద్రవ్యం అప్పగించినంత పెట్టుకొనిన వారు నమ్మకస్తుల. ఆ మాట చూడండి, ఎలాంటి వారికంట? నమ్మకస్తులని వారి చేత లెక్కడగలేదు. కొంతమందికి ఇచ్చారంట, వాళ్ళని లెక్కడగలేదంట. మీరు ఎందుకు వాడలేదు, ఏం చేశారు, ఎంత అయిందని లెక్కడగలేదంట. ఎందుకు లెక్కడగలేదంటే ఎలాంటి వారంట? వాళ్ళు నమ్మకస్తులంట. ఎంత బాగుందండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించాలి. అందరినీ గుడ్డిగా నమ్మటం అనేది ఎంత పొరపాటో, అందరినీ గుడ్డిగా అనుమానించటం అనేది కూడా ప్రియులరా అంతే పొరపాటు. కొంతమంది పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, ఏమండి, కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా కళ్ళారా చూస్తుంటారు. ఏమండి, ఆ మందిరం ఎంత, ఆ మందిరానికి వచ్చేటువంటి ప్రజలెంత, వారు ఇచ్చేటువంటి కానుక ఎంత, ఆ కానుకను ఎలా ఉపయోగిస్తున్నారు, ఒకవేళ మిగిలితే ఎంత మిగులుతుంది అని ఇవన్నీ కూడా కళ్ళారా చూస్తూ కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారంటే ఆలోచన చేస్తుంటారు. ఏమండి, ఆయనండి ఏమండి పరిచర్య కోసం డబ్బులైతే వసూలు చేస్తాడు కానీ ఏమండి ఇంకో దానికి ఉపయోగిస్తాడండి అన్నటువంటి దుష్ప్రచారం. ఇంకో దానికి ఉపయోగించడం అంటే సినిమాలకు, షికార్లకా? అంటే ఇంకొక పరిచర్యకి, అంటే చెప్పినటువంటి పరిచర్యకు ఉపయోగించడంట మరొక పరిచర్య. మొత్తానికైతే పరిచర్యకు అయితే ఉపయోగించబడుతుంది, దాన్ని బట్టి సంతోషించేటువంటి పరిస్థితి లేదు ప్రియులారా. పోనీ ఏమైనా సందేహాలు ఉంటే డైరెక్ట్గా ఆ వ్యక్తిని వచ్చి అడిగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, సమస్య నాలో ఉందనుకోండి, సమస్య నాలో ఉంటే పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? నా దగ్గరే దొరుకుతుంది, నన్ను అడిగితే బాగుంటుంది. కానీ సమస్య నాలైనప్పుడు నాతో మాట్లాడి నన్ను బాగు చేస్తే బాగుంటుంది. కానీ నా గురించి 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఏమైనా పరిష్కరిస్తారా? సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఇది దేవుని పిల్లల లక్షణం కాదు. సమస్య ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళతో కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవటం అనేది దేవుని పిల్లలు, జ్ఞానం కలిగిన వారు, సమాధానపరిచేటువంటి లక్షణం కలిగిన వారు చేయాల్సినటువంటి పని ప్రియులారా. అలా కాకుండా సమస్య ఒక దగ్గర ఉన్నప్పుడు అక్కడ చర్చించకుండా ఆ వ్యక్తిని బాగు చేయాలన్నటువంటి ఆలోచన చేయకుండా ప్రియులారా ఏమంటే పక్కకి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన అన్నటువంటి సత్యాన్ని ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మరలా చెప్తున్నానండి, మనుషులను గుడ్డిగా నమ్మమని నేను అనట్లేదు, కానీ అలాగే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా కూడా అనుమానించకండి, అది కూడా కరెక్ట్ కాదు ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రియులారా, మరొకసారి వాక్యం చదువుకున్నాం. రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం, మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనిన వారు నమ్మకస్తులని వారి చేత లెక్కడగలేదు. 16వ వచనం, అపరాధ పరిహారార్థ బలుల వలన, పాప పరిహారార్థ బలుల వలన దొరికిన సొమ్ము యెహోవా మందిరంలోనికి తేబడలేదు. అది యాజకులకు సంబంధించినటువంటి భత్యం. అది దాన్ని వాళ్ళేదంట మందిరం యొక్క మరమ్మతులకు ఆ డబ్బును వాళ్ళేది, అది యాజకులకు ఇచ్చేశారు ప్రియులారా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే చదవబడినటువంటి వచనాల్లో రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 1 నుంచి 16వ వచనం వరకు చదివినటువంటి వచనాలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే యోవాషు అన్నటువంటి వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు మనకు? బాగుంది. అంతకుముందు రాజులలో ఎవరూ చేయలేనటువంటి పనిని ఈ వ్యక్తి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఏమిటి? శిథిలావస్థలో ఉన్నటువంటి మందిరంలో ఉన్నటువంటి భాగాలను బాగు చేసేటువంటి పని. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే ఏమంటే మందిరం బాగుండాలా? భౌతికమైనటువంటి మందిరం బాగుండాలా? ఎస్, మందిరం బాగుండాలి. ఎందుకు మందిరం అంటే ప్రియులారా, మనం కట్టుకున్నటువంటి మందిరం సంఘం కాదు, మందిరంలో కూడుకుంటున్నటువంటి మనము సంఘం అన్నటువంటి విషయం అర్థమైతే మరి మనం కూడుకుంటున్నటువంటి మందిరం కూడా బాగుండాలంటే బాగుండాలి. ఎందుకంటే ఇది ఆత్మలను కట్టే స్థలము, దేవుని పిల్లలు ఆధ్యాత్మికంగా ఎదిగే స్థలము. కాబట్టి ఈ మందిరాన్ని చక్కగా ఉంచుకోవటం, శుభ్రంగా ఉంచుకోవటం, దీనికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం అనేది ప్రియులరా ఖచ్చితంగా దేవుని పిల్లలందరి బాధ్యత అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓకేనా? మంచిది. మీరు ఇదంతా మనసులో పెట్టుకొని ఇక్కడ వరకే చదువుకుంటే, లేదా తర్వాత వచనాలు కూడా చదవండి. 17వ వచనం నుండి చూద్దాం, నేను చదువుతుంటాను చూడండి. అంతటా సిరియా రాజు అయిన హజాయేలు గాతు పట్టణం మీదకు పోయి యుద్ధము చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అతడు యెరూషలేము మీదకు రాదలిచి ఉండగా యూదారాజు అయిన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, యెహోరాము, అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటినీ, తాను ప్రతిష్ఠించిన వస్తువులను
యెహోవా మందిరములోను రాజనగరంలో ఉన్నటువంటి పదార్థములోను కనబడిన బంగారమంతయు తీసుకొని యూదారాజు సిరియా రాజు అయినటువంటి హజాయేలుకు పంపగా అతడు యెరూషలేము మీద నుండి తిరిగిపోయాను. 19వ వచనం, యోవాషు చేసిన ఇతర కార్యములను గురించి అతడు చేసిన దాని అంతటి గురించి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడినది. అతని సేవకులు లేచి కుట్ర చేసి సిల్లా అను చోటికి పోవు మార్గమందు మిల్లో అను నగరమందు యోవాషును చంపిరి. ఎట్లనగా షీమాతు కుమారుడైన యజాకారు, షోమేరు కుమారుడైనటువంటి యెహోయాజాదాబు అను అతని సేవకులు అతని మీద పడగా అతడు మన్నవాయను. జనులు దావీదుపురం ముందు అతని పితరుల సమాధులు అతన్ని పాతిపెట్టిరి. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజేను. ఇది విషయం. క్రీస్తునందు ప్రియులారా, విషయం మనకు అర్థం కావట్లేదు అంత స్పష్టంగా. యెహోవా మందిరానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను దాని పునరుద్ధరణ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి భాగాలను బాగు చేసేటువంటి పనిలో ఉన్నాడు, బాగానే ఉన్నాడండి. యెహోవా దృష్టికి అనుకూలంగానే ఆ వ్యక్తి నడిచాడు అన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత హఠాత్తుగా మనకు సిరియా రాజు అయినటువంటి హజాయేలు అన్నటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి సేవకులు అతన్ని చంపినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అందుకే ఖచ్చితంగా మనము రాజుల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, ముఖ్యంగా యోవాషు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ప్రియులారా, అతని గురించి విషయాలు మరిన్ని మనకు తెలియాలంటే దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయము కూడా ఖచ్చితంగా మనము చదివి తీరాలి. ముఖ్యంగా మీరు ఏం చేస్తారంటే రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం చదివిన తర్వాత ప్రియులారా అక్కడికి ఆపి దినవృత్తాంతాల గ్రంథానికి వెళ్ళాలి. పూర్తిగా చదవకూడదు ఆ భాగాన్ని. యోవాషు గురించి మనం నేర్చుకునేటప్పుడు పూర్తిగా భాగాన్ని చదవకుండా 16వ వచనం వరకు చదివినటువంటి మనం అక్కడికి ఆపేసి 16వ వచనం తర్వాత జరిగినటువంటి పరిస్థితులు మనకు అర్థం కావాలంటే ఏం జరిగింది ఈ మధ్యకాలంలో అంటే ప్రియులరా, దాన్ని మనం తెలుసుకోవడానికి దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయానికి రావాలి. ఓకేనా? ఇప్పుడు వద్దాం. అలా మీరు బైబిల్ని చక్కగా నోట్ చేసుకొని చదవడానికి ప్రయత్నం చేయండి ప్రియులరా. దేవుని వాక్యము అనేది అర్థం కాకపోవటానికి, చదువుతున్నప్పుడు అర్థం కాకపోవటానికి కొన్ని కారణాలు ఏంటో చెప్పంటారా? బైబిల్ రాయబడినటువంటి కాలక్రమం అనేది కూడా కొంతమందికి అర్థం కాకపోవటం వల్ల ప్రియులారా, కాలక్రమం అనేది కొంతమందికి అర్థం కాకపోవటం వలన బైబిల్ అనేది అర్థం చేసుకోవడంలో కష్టమైపోతుంది. బైబిల్ అనేది ఆషామాషి పుస్తకం కాదు. బైబిల్ అనేది సాక్షాత్తు దైవ గ్రంథం ప్రియులారా. ఆ గ్రంథాన్ని ఈరోజు అనేకులు అపార్థం చేసుకుంటున్నారంటే కారణం ఏమిటంటే అర్థం కాక, అంతే సింపుల్. అర్థం కాకపోవడానికి అనేకమైనటువంటి కారణాల్లో ఒకటి బైబిల్ రాయబడినటువంటి కాలక్రమం అనేది ప్రియులారా. బైబిల్ పొందుపరచబడినటువంటి కాలక్రమం అనేది, ఆ ఆర్డర్ అనేది అర్థం కాకపోవటం వల్ల కొంతమంది బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. యోవాషు గురించి మనం చదువుకుంటున్నప్పుడు ప్రియులారా, ఒక యోవాషు గురించి కాదు, బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి. అలా ప్రభు చిత్తమైతే త్వరలోనే నేను వీటి విషయమై మీ ముందుకు చాలా వివరణ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాలక్రమంలో బైబిల్ని అర్థం చేసుకోవటం ఎలా అనేది ప్రియులారా మనం ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయాన్ని తీసుకున్నాం. మనకు తెలుసు ఈ 2025 సంవత్సరం జనవరిలో మనకు చిలుకలూరుపేటలో సెమినార్ జరిగింది. కాలక్రమంలో నజరేయుని భూలోక జీవిత కథ. అంటే యేసుక్రీస్తు వారు భూలోకంలో ఆయన యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం ఒకటి ఉందని సేవకులు వివరించారు. ఎలా అర్థం చేసుకోవాలి, అసలు యేసుక్రీస్తు వారు జననం తర్వాత ఏ సందర్భంలో ఆయన ఎక్కడున్నారు, ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఆయన చేసిన పరిచర్య ఎలా ఉంది అనేది ప్రియులారా చక్కగా ఆ 4 రోజుల కార్యక్రమంలో సేవకులు వివరించారు. వినని వారు ఎవరైనా ఉంటే వినండి. ఖాళీగా ఉన్నప్పుడు సమయాన్ని లేకపోతే ఖాళీ చేసుకొని చక్కగా వివరణ వినండి. చాలా విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రియులారా. మంచిది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 16వ వచనం వరకు, రాజుల 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం వరకు అలా ఆపి ఇప్పుడు దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి మనం ప్రవేశిద్దాం ప్రియులారా. 24వ అధ్యాయంలోనికి మనం వద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 24వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తూ ప్రియులారా మనము ఏం చూద్దామంటే ఒకసారి మరలా మొదటి వచనం నుండి చూద్దాం. అధ్యాయం అంతా కూడా రాసుకోమని చెప్పాను మీకు. మొదటి వచనం నుండి చూద్దాం. యోవాషు ఏలన ఆరంభించినప్పుడు 7 సంవత్సరములు ఈడు గలవాడై యెరూషలేములో 40 ఏళ్ళు ఏలిన అతని తల్లి బెయేర్షెబా కాపురస్తురాలైనటువంటి జిబ్యా యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీ యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. మనం రాజుల గ్రంథంలో కూడా చూసాం. తర్వాత అక్కడ లేని కొంత సమాచారం ఇక్కడ ఉంది చూడండి. 3వ వచనం, యెహోయాదా అతనికి 2 భార్యలను పెళ్లి చేసెను, అతడు కుమారులను కుమార్తెలను కనెను. అతడంటే ఎవరు? యోవాషు. అంతటా యెహోవా మందిరమును బాగు చేయవలనని యోవాషునకు
తాత్పర్యమును పుట్టిన గనక అతడు యాజకులను లేవీలను సమకూర్చి, మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలీయులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలనని వారికి ఆజ్ఞాపించెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున రాజు ప్రధాన యాజకుడగు యెహోయాదాను పిలిపించి, ఆ దుర్మార్గురాలైనటువంటి అతల్య కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించిరి. ఏమని మాట్లాడుతున్నాడు? అక్కడ లేని సమాచారం. ఎప్పుడైతే దేవుని మందిరం తిరిగి పునరుద్ధరించబడటం ఆలస్యం అయిపోయిందో, ఈ వ్యక్తి ప్రధాన యాజకులను మరికొంతమంది పెద్దలను పిలిపించి ఏమని మాట్లాడుతున్నాడండి? ఆ దుర్మార్గురాలైనటువంటి స్త్రీ ఎవరంట? ఆమె అతల్య. అతల్య ఏమవుతుందండి ఇతనికి? అతల్య ఏమవుతుంది యోవాషు కంటే? నానమ్మే. నానమ్మ. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఏమండి నానమ్మ గురించి ఏమిటండి అలా మాట్లాడుతున్నాడంటే, నానమ్మకు ఉన్నటువంటి సాక్ష్యం అది. నానమ్మకు ఎలాంటి సాక్ష్యం ఉంది? అలాంటి సాక్ష్యం ఉంది ప్రభునందు ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి సాక్ష్యం. చూద్దాం 7వ వచనం. సాక్ష్యపు గుడారం బాగు చేయుటకై యూదాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలీయుల సమాజకుల చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని అడిగాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అరణ్యములో ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు మోషే గారి ద్వారా దేవుడు నిర్ణయించినటువంటి కానుక ఒకటి ఉంది. ఈ కానుక దేనికోసం చెప్పంటారా? యెహోవా మందిర పనుల కోసం. యెహోవా మందిర పనుల కోసం, దేవుని పరిచర్యకు ఉపయోగించేటువంటి, మందిర పరిచర్యకు ఉపయోగించేటువంటి కానుక ప్రభునందు ప్రియులరా. మీకు వచనాలు ఇస్తాను, రాసుకోండి. మోషే గారు నియమించింది అనే దాని కొరకు ప్రియులరా, ఏం నియమించారు ఏమిటి అన్నటువంటి సమాచారం మీకు తెలియాలంటే వచనాలు ఇస్తాను మీకు, రాసుకొని తర్వాత చూడండి. లేవియాకాండము 27వ అధ్యాయము 1 నుంచి 25 వచనాలు రాసుకోండి ప్రియులరా. దినవృత్తాంతముల 2వ గ్రంథానికి 24వ అధ్యాయము 7వ వచనానికి ప్రియులరా లింక్గా లేవియాకాండము 27వ అధ్యాయము 1 నుంచి 25 వచనాలు, నిర్గమాకాండము 30వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు. ఓకేనా? నిర్గమాకాండము 30వ అధ్యాయము 11 నుంచి 16. మీరు ఆ వచనాలు చూస్తున్నప్పుడు మీకు చాలా క్లారిటీగా విషయం అర్థమవుతుంది, దయచేసి గమనించండి. మంచిది, చదువుదాం. ఇంకా 8వ వచనం. కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారమున బయట ఉంచిరి. ఇక్కడ పెట్టెను చేయించినట్లుగా మనం చూస్తున్నాము. రాజుల గ్రంథంలో పెట్టెను చేయించి దానికి ఒక రంధ్రం చేయించి ఆ పెట్టెను ఎక్కడ పెట్టారంట? ఒక చోటు. ద్వారపాలకులు అంటే మందిరంలోనికి రాకూడని వారు కొందరు ఉంటారు, అనుమతి లేని వారు కొంతమంది ఉంటారు. అలాంటి వారిని లోపలికి రానికుండా కాపల వారు ఉంటారు. వాళ్ళకి దగ్గరలో ఆ కానుకలు పెట్టినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం ప్రియులరా. ఓకేనా? చూద్దాం 9వ వచనం. మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి. కాగా అధిపతులందరూ జనులందరూ సంతోషముగా కానుకలు తీసుకుని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలో వేసిరి. ఎప్పుడైతే ప్రకటన జరిగిందో దేవుని పరిచర్యకు కావాలనేసరికి ప్రజలు ఏం చేశారంటమ్మా? సంతోషించారు. అది దేవుని పనికి, దేవుని పరిచర్యకు ప్రభునందు ప్రియులారా పిలుపు వచ్చినప్పుడు దేవుని పిల్లలైన వారు స్పందించాల్సినటువంటి విధానం ఏంటో చెప్పమంటారా? సంతోషముతో స్పందించాలి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించును అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అలాంటి మనస్సు మనకు ఉండాలి. దేవుని పనికి, దేవుని పరిచర్యకు ఇచ్చేవారు సొనుక్కోకుండా, గొనుక్కోకుండా, మనసులో లెక్కలు కట్టుకోకుండా, మనం ఇచ్చినటువంటి డబ్బులను ఏమవుతున్నాయి, మొత్తం వీళ్ళు సెమినర్కే ఖర్చు పెడతారా, మీటింగ్కే ఖర్చు పెడతారా, వీళ్ళ సొంతానికి వాడుకుంటారా అన్నటువంటి లెక్కలు వేయకూడదు. ఒకవేళ వాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళు లెక్క చెప్పాలి దేవునికి. నేను ప్రారంభంలోనే చెప్పాను, ఇచ్చేవారు మాత్రం ఎలాంటి హృదయంతో ఇవ్వాలి? యథార్థంగా, సంతోషముతో, ఉత్సాహంతో ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉండాలి ప్రియులరా. తర్వాత చూద్దాం 11వ వచనం. లేవీయుల పెట్టెను చూచి విమర్శించు స్థలంలోనికి తెచ్చుచూ వచ్చిరి. అందులో ద్రవ్యం విస్తారంగా ఉన్నట్టు కనపడినప్పుడెల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్త వచ్చి పెట్టెలో ఉన్న ద్రవ్యము తీసి యథాస్థానముందు దాన్ని ఉంచుచూ వచ్చిరి. వారి చెప్పున పలుమార్లు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడిను. అప్పుడు రాజును యెహోయాదాను యెహోవా మందిరపు పనిచేయవారికి దానిని ఇచ్చి యెహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని, వడ్లవారికి యెహోవా మందిరపు బలపరచుటకు ఇనుప పని, ఇత్తడి పని చేయవారికి కూలికి కుదిర్చిరి.
13 వచ్చింది. లాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాన్ని యథాస్థితికి తెచ్చి దాన్ని బలపరిచిరు. మొత్తానికైతే దేవుని మందిర నిర్మాణం అనేది ప్రియులారా జరిగిపోయింది. తర్వాత మిగిలిన ద్రవ్యాన్ని ఏం చేశారంట, తర్వాత అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదాకు తీసుకురాగా వారు దానిని యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లు దహన బలులు అర్పించుట యందును ఉపయోగపడినట్లు ఉపకరణములను గరిటెలను వెండి బంగారు ఉపకరణములను చేయించిరి. యెహోయాదనున్న దినములన్నీ యెహోవా మందిరములు దహన బలులు నిత్యము జరుగుచూ వచ్చాను. క్రీస్తునందు ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అంటే ఒక మంచి కార్యక్రమానికి పూనుకున్నారు. ఆ కార్యక్రమానికి పూనుకున్న తర్వాత అనుకున్నటువంటి పని నెరవేరిపోయింది. మిగిలినటువంటి ద్రవ్యాన్ని ఏం చేశారంట, మరలా మందిరానికి సంబంధించినటువంటి కార్యక్రమాల కోసం ఉపయోగించడం ప్రారంభించారు. ప్రియులారా చాలా బాగుందండి ఈ సిస్టమ్. ఖచ్చితంగా దేవుని పనికి సమకూర్చబడేటువంటి కానుక ఏదైతే ఉన్నదో అది ప్రతి రూపాయి కూడా, ప్రతి పైసా కూడా ఖచ్చితంగా దేవుని నిర్మాణానికి పనికి సంబంధించి అది ఉపయోగపడాలి. ఓకేనా, మంచిది. మనం చూడగలిగితే ఇప్పుడు మీరు జాగ్రత్తగా 15వ వచనం నుండి చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. క్రీస్తునందు ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే, రాజుల కాలంలో ఒక వ్యక్తి ఇంతకాలం బ్రతికినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరలా ఎన్ని సంవత్సరాలు? 130 సంవత్సరాలు. 130 సంవత్సరాలు. మోషే గారు 120 సంవత్సరాలు. ఆ తర్వాత మనం చూసుకుంటూ వస్తే ప్రియులారా 130 సంవత్సరాలు బ్రతికాడట. ఆ 130 సంవత్సరాలు కూడా ఎలా ఉంది పరిస్థితిని మనం ఆలోచించగలిగితే చాలా బాగుంది, చాలా బాగుంది. ఎవరెవరు బాగున్నారు? దేవుని పరిచర్య, దేవుని పని చక్కగా జరుగుతుంది. ఒక మంచి దేవుని సేవకుడు ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా బాగానే ఉన్నారు. అంత మాత్రమే కాదు, చిన్నతనంలోనే రాజు అయినటువంటి యోవాషు కూడా యెహోయాదా అన్నటువంటి ఆ వ్యక్తి ఉన్నంత వరకు కూడా ప్రియులారా అతని జీవితం కూడా బాగానే ఉందన్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ నుంచి మారిపోయిందండి పరిస్థితి. ఇక్కడ నుంచి మారిపోయింది. ఏం మారిపోయిందని మనం ఆలోచించగలిగినట్లయితే 16వ వచనం నుండి, అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను గనక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. ప్రియులారా ఒక ప్రధాన యాజకుని రాజులు పాతి పెట్టేటువంటి స్థలములో పాతి పెడుతున్నారనేది సామాన్యమైన విషయం కాదు. అలా చేయడానికి కారణం ఏంటో చెప్పమంటారా? 7 సంవత్సరాల వయసులో యోవాషు రాజయ్యాడు. పరిపాలన అంతా ఎవరు జరిగించారని మనం ఆలోచిస్తే యెహోయాదే జరిగించాడండి. అంటే ఇతను కూడా రాజుగా పనిచేశాడు. అంటే రాజు అయితే కనిపిస్తున్నాడు, దీనికి వయసు లేదు, అనుభవం లేదు. కాబట్టి వెనకుండి ఎవరు నడిపించారు, ప్రజల్ని ఎవరు పాలించారని మనం ఆలోచించగలిగితే దేవునికి అనుకూలంగా అంటే యెహోయాదా అన్నటువంటి భక్తుడి. ప్రియులారా అందుకే అతనికి చేసినటువంటి మర్యాద ఏమిటని ఆలోచించగలిగితే రాజులు పాతి పెట్టబడేటువంటి చోట ప్రధాన యాజకుడైనటువంటి యెహోయాదా గారిని పాతి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా ఆయనకు దక్కినటువంటి గౌరవం అది. దేవునికి స్తోత్రం. చూద్దాం ప్రియులారా 17వ వచనం. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజుకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఇక్కడ నుంచి పరిస్థితి కొంచెం దారి తప్పినట్లుగా మనం చూస్తున్నాం. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదాలో కొంతమంది అధిపతులు వచ్చి రాజు దగ్గరకు వచ్చి రాజుకు నమస్కారం చేసి ఏవో కొన్ని విషయాలు చెప్పారంట. ఆ అధిపతులు చెప్పినటువంటి విషయాలను ఎవరు అంగీకరించారని మనం మాట్లాడుకుంటున్నాము. రాజు వారి మాటలకు సమ్మతించెను. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే వచ్చిన వారు ఏం చెప్పుంటారు? మంచి చెప్పుంటారా, చెడు చెప్పుంటారా? మంచి ఆలోచన యూదారాజు అయినటువంటి యెహోషుకు ఇచ్చి ఉంటారా, లేక అతన్ని దారి తప్పించేటువంటి ఆలోచనలు ఇచ్చి ఉంటారా అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా వారు మంచి ఆలోచనలు ఇచ్చినట్లుగా మనమైతే చూడం, కానీ వారు అతనిని దారి తప్పించేటువంటి ఆలోచనలే చెప్పినట్లుగా ప్రియులారా ఆ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. బైబిల్ మనం చూస్తున్నప్పుడు చుట్టూ ఉన్నటువంటి మనుషులు చెప్పినటువంటి ఆలోచనలను విని చెడిపోయినటువంటి రాజులలో యోవాషు కూడా ఒకడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రియులారా రాజ్య విభజన జరిగిన తర్వాత 12 గోత్రాలు ఇశ్రాయేలీయుల గోత్రాలు 2గా విభజించబడిన తర్వాత ప్రియులారా యూదులకు మొట్టమొదటి రాజు ఎవరైనా మనం ఆలోచించగలిగితే సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము. ఈ రెహబాము కూడా దారి తప్పడానికి కారణం ఏంటో చెప్పమంటారా? తన చుట్టూ ఉన్నటువంటి యవనస్తులు అతనికి చెప్పినటువంటి ఆలోచన. ఆ ఆలోచనలు సరైనవి కావు, దేవునికి వ్యతిరేకమైనవి, దారి తప్పించేవి. అలాంటి ఆలోచనల వల్ల రెహబాము తప్పిపోయాడన్నటువంటి విషయం ప్రియులారా మనందరికీ తెలుసు. అలాంటి కోవలోనికి వస్తున్నాడు ఇప్పుడు
యూదారాజు అయినటువంటి యోవాషు అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. చుట్టూ ఉన్నవారు సరైనటువంటి ఆలోచన చెప్పలేదంట. కొంతమంది మనుషులు ఎలా ఉంటారంటే మంచి చెప్తేనే వింటారు. ఏమాత్రం ఆ వ్యక్తి నోట నుంచి మంచి అనేది రావట్లేదు అనుకోండి, అక్కడ ఉండడానికి కూడా ఇష్టపడరు. అది చాలా మంచి విషయం ప్రియులారా. అలాగే ఉండాలి దేవుని పిల్లలైన వారు. మరి ముఖ్యంగా కొంతమంది ఉంటారు, ఏది వినటానికైనా సరే చెవు అప్పగిస్తారు. మనం వినేది మంచిగా చేయడా అన్నటువంటి ఆలోచన ఉంటుంది ప్రియులారా. మంచి అయితే తీసుకుందాము అన్నటువంటి ఆలోచనతో కూర్చోరు. ఏం చెప్పినా తీసుకుందాం అన్నటువంటి ఆలోచనే. అంటే ఆ వ్యక్తి నన్ను బలపరచడానికి నాతో మాట్లాడుతున్నాడా, నన్ను బలహీనపరచడానికి మాట్లాడుతున్నాడా, దేవుళ్ళు నన్ను ముందుకు తీసుకువెళ్తానికి మాట్లాడుతున్నాడా, నా విశ్వాస జీవితాన్ని వెనక్కి లాగడానికి అతను ప్రయత్నిస్తున్నాడు అన్నటువంటి ఆలోచన ఉంటుందన్నమాట. చెవేదో డస్ట్బిన్ అన్నట్లుగా ఉపయోగం లేనటువంటి అన్ని విషయాలకు ప్రభునందు ప్రియులారా కొంతమంది ఏం చేస్తారంటే చెవులు అప్పగిచ్చేస్తారు. అలా దాని వలన జరిగేటువంటి నష్టం ఏమిటంటే వీళ్ళు బలపడటం అనేది తర్వాత పక్కన పెట్టండి ప్రియులారా, బలపడిన వారు కూడా బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది, నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నష్టం అనేది ప్రభునందు ప్రియులారా ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆత్మీయంగా కూడా ఈ నష్టం అనేది జరుగుతుంది. ఆర్థికంగా నష్టపోయిన, ఆరోగ్యంగా నష్టపోయిన ప్రియులారా మరలా ఆరోగ్యాన్ని, ధనాన్ని మరలా సంపాదించుకోవచ్చేమో, కానీ ఆత్మీయంగా నష్టపోతే ప్రియులారా తిరిగి బలపడటం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలు ఇతరుల మాటలు వింటున్నప్పుడు ప్రియులారా గమనించండి, ఆ మాటల ద్వారా నా జీవితం బాగుంటుందా బాగోదా, వారు ఇచ్చే సలహా వలన నా జీవితం బాగుంటుందా బాగోదా, వాళ్ళు చెప్పే మాటలు బట్టి నేను బలపడతానా దేవుళ్ళు బలహీనపడతానన్నటువంటి స్పృహ ఉండాలండి. ఏ మాటల కంటే ఆ మాటలకు చెవి అప్పగించకూడదు. ఇక్కడ మరొక విషయం చెప్తాను. ఏమంటే ఎదుట మనకి ఇచ్చే సలహాలు ఇచ్చేవారు దేవుని పిల్లలై ఉండొచ్చు, లేక క్రైస్తవులమని చెప్పుకునేవారై ఉండొచ్చు, సేవకులని చెప్పుకునేవారై ఉండొచ్చు. ఏమంటే ఆ వ్యక్తి సేవకుడే కదా, ఆ వ్యక్తులు బాప్తిసం తీసుకున్నటువంటి విశ్వాసులే కదా అన్నటువంటి ఆలోచనతో ప్రియులారా గుడ్డిగా ఎవరేం చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లోనికి, అనుసరించేటువంటి పరిస్థితుల్లోనికి ప్రభునందు ప్రియులారా దేవుని పిల్లలు వెళ్ళటానికి వీల్లేదు. 100 మంది మనం 100 సలహాలు ఇచ్చినా కూడా ఖచ్చితంగా దేవుని పాదాల దగ్గర మనం వాటిని పెట్టాలి. ఇదిగో నాయన నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఇదిగో నా ముందుకు ఇలాంటి సలహాలు వచ్చాయి, ఇలాంటి ఆలోచనలు వచ్చాయి. కొంతమంది ఈ విషయాలను, ఈ వివరణలు నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను ఏం చేస్తే బాగుంటుందో నాయన నాకంటే మీకే బాగా తెలుసు. బుద్ధి జ్ఞానముల సర్వసంపద మీ అందే గుప్తమై ఉన్నది. కాబట్టి దయ చూపించండి, నాకు జ్ఞానాన్ని ఇచ్చి సరైనటువంటి నిర్ణయాన్ని, వాక్యానుసారమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని నాయన ప్రవర్తించేటువంటి జ్ఞానాన్ని, బుద్ధిని నాకు ఇవ్వండి అని దేవుని పాదాల దగ్గర బ్రతిమలాడుకోవాలి ప్రియులారా. అలా కాకుండా ఎవరు చెప్పితే అది చెప్పింది మంచిగా చెడు అన్నటువంటి ఆలోచన లేకుండా ప్రియులారా నమ్మేసి తర్వాత నష్టాన్ని చేకూర్చుకొని, నష్టాన్ని తెచ్చుకొని తిరిగి దేవుణ్ణి నిందించాలంటే కుదరదు. దేవుణ్ణి నిందించడం కరెక్ట్ కూడా కాదు ప్రియులారా. అంటే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు దేవుని దగ్గర విచారం చేయకుండా, దేవుని దగ్గర సలహా కోరుకోకుండా, ఏమండి ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసి వెంటనే ప్రభునందు ప్రియులారా తప్పు పట్టడం అనేది, దేవుని తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. మనం చేయాలనుకున్నది దేవుని దృష్టికి తీసుకొస్తున్నామా? కనీసం దేవుని దృష్టికి తీసుకురాకపోయినా మన ముందు సేవకులు కొంతమంది ఉంటారు, మనల్ని నడిపించేటువంటి ఆత్మీయ నాయకులు కొంతమంది ఉంటారు, మన కాపరులు ఉంటారు. అలాంటి కాపరుల దృష్టిగానే తీసుకురావాలి కదా. పాస్టర్ గారు ఈ పని మేము చేయాలనుకుంటున్నాం, ఇది వాక్యానుసారమా కాదా, ఇది చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మేము చేయొచ్చా లేదా, లేక మనం చేయొచ్చా లేదా క్రైస్తవులుగా అన్నటువంటి ఆలోచన లేకుండా ప్రభునందు ప్రియులారా అనాలోచనగా ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మేసి ఏమండి చేజేతులారా నష్టాన్ని తెచ్చుకున్న తర్వాత దేవుణ్ణి నిందిస్తానంటే మాత్రం కుదరదు విషయం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి నిందించేటువంటి పరిస్థితులు ఉండకూడదు ప్రియులారా. ఒక వ్యక్తి ఆ మధ్యకాలంలో కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇలాంటి మాటలే మాట్లాడినప్పుడు, దేవుడు నా విషయంలో చాలా అన్యాయం చేశాడని నేను మాట్లాడినప్పుడు నేను అన్న మాట ఏమిటంటే, అసలు నువ్వు అది చేయాలనుకున్నప్పుడు దేవునికి చెప్పావా సహోదరా అని అడిగానండి. లేదు, సమాధానం లేదు. దేవునికి చెప్పకుండా, దేవుని దగ్గర సలహా తీసుకోకుండా, అంటే దేవుని దగ్గర సలహా తీసుకోవడం అంటే ఆయన వచ్చి రాత్రి కల్లో వచ్చి చెవులో మాట్లాడతాడని కాదు. ప్రార్థన చేసుకొని, తండ్రి ఈ పని చేయాలనుకుంటున్నాను నాయన, నేను చాలా చిన్నోడిని, నాకున్నటువంటి ఆలోచన, నాకున్నటువంటి జ్ఞానం చాలా చిన్నది, చాలా కొద్దిగా, చాలా చిన్నవాడిని, నేను దయ చూపించండి, నన్ను బలపరచండి, సరైనటువంటి దారిలో నన్ను నడిపించండి అన్నటువంటి ఆలోచన చేసి మీ చిత్తం అయితేనే అది ముందుకు వెళ్ళేలా చూడండి, లేకపోతే ఆపేయండి అన్నటువంటి ప్రియులారా దేవుని దగ్గర ప్రార్థన చేసి, లేక సేవకులను కలిసి వాళ్ళను ప్రార్థన చేయమని చెప్పి ప్రియులారా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉండాలి. అది ఏం చేయలేదు ఆ వ్యక్తి, తీరా నష్టపోయిన తర్వాత దేవుడు అన్యాయం చేశాడు అంటున్నాడు. ఇది ఎంతవరకు అది సమంజసం అండి? అది ఎంతవరకు కరెక్ట్? అది చాలా
రాంగు బరువునుంది ప్రియులారా. పదిహేడు వచ్చిన దినవృత్తాంతంలో 2వ గ్రంథం 24వ అధ్యాయం 17 వచ్చిన. యెహోయాదా చనిపోయిన తర్వాత యూదా అధిపతులు వచ్చి రాజుకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. ఇంతకు ఏం జరిగింది, ఏ మాటలకు సమ్మతించాడని మనం ఆలోచించగలిగితే 18 వచ్చిన. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములనుకును విగ్రహములనుకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చిన. ఎవరి కోపము? దేవుని కోపము వచ్చిన. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే యోవాషు అడుగులు తడబడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. బాగానే ఉన్నాడు. చాలా చిన్నోడండి, చాలా చిన్నోడు. 7 సంవత్సరాల వయసులో రాజేయాడంటే ఏం తెలుసు అండి? ఏమండి, 7 సంవత్సరాల వయసు రాజేయాడంటే ఏం తెలుసు? యెహోయాదా పెద్ద మనిషి తోడుండి నడిపించాడు దేవుని సహాయంతో. చాలా బాగున్నాడండి. ఎప్పుడైతే ఆయన పోయాడో ఇతని ఆలోచనలు మారిపోయాయి. జనులు దారి తప్పుతున్నారంటే గుర్తుపెట్టుకోండి, రాజు సరిగ్గా లేడు. యథా రాజా తదా ప్రజ. రాజు సరిగ్గా లేడు. ఎప్పుడైతే యూదాధిపతులు వచ్చి యోవాషుతో మాట్లాడారో, వారి మాటలకు అతను సమ్మతించాడో, జనులు ఏమైపోయారంటే తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతాస్తంభమునకును విగ్రహములకు పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదకి, యెరూషలేము కాపురస్తు మీదలకు దేవుని కోపం వచ్చింది. దేన్ని విడిచిపెట్టారంటమ్మా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టారంట. ఏమండి, అక్కడక్కడ పాడైపోయినటువంటి మందిరాన్ని బాగు చేసింది ఎవరు? ఆ యోవాషే. ఇప్పుడు ఆ యోవాషు వలన ఏం జరుగుతుందో చెప్పంటారా? ప్రజలంట దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారంట. అంటే మందిరాన్ని బాగు చేశాడు, కానీ ప్రజలు పాడైపోవటానికి కారకుడుగా మారిపోతున్నాడు. ప్రియులారా, గమనించండి, ఇలాంటి పరిస్థితి దేవుని ప్రజల మధ్య ఎప్పుడొచ్చినా కూడా ప్రభునందు ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు తీసుకునేటువంటి నిర్ణయం ఏంటో చెప్పమంటారా? వెంటనే తన సేవకులను వారి మధ్యకి పంపిస్తాడు దేవుడు. దారి తప్పుతున్నటువంటి తన వారిని బాగు చేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజలను వారి మధ్యకు పంపిస్తాడు. తన సేవకులను, తన ప్రవక్తలను అలాంటి వారి మధ్యకు పంపించి, మీరు చేసేది తప్పు, జాగ్రత్త, సరి చేసుకోండి మీ తప్పులు, దేవుని వైపు తిరగండి, మీ జీవితాలు బాగుంటాయి, మీరు ఇలాంటి పాపం చేస్తే మీకు భవిష్యత్తు లేదని హెచ్చరిక చేస్తారు ప్రభునందు ప్రియులారా సేవకులు. అదే సేవకులు చేసేది. యోవాషు ఎప్పుడైతే దారి తప్పుతున్నాడు ప్రియులారా, యెరూషలేము ప్రజలు, యూదా ప్రజలందరూ కూడా ఎప్పుడైతే దారి తప్పి దేవుని కోపం తెప్పించారో, కోపంలో కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తన ప్రజలను ప్రభునందు ప్రియులారా, అంటే తన సేవకులను, తన ప్రజలను బాగు చేయడానికి తన సేవకులను ఆయన సిద్ధం చేస్తున్నాడు. 19 వచ్చిన తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి. క్రీస్తునందు ప్రియులారా, మరి జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు చేసే పని అనేదా? అదే పని, దేవుడు చేసే పని అదే యోవాషు కాలంలో జరుగుతుంది. దారి తప్పుతున్నటువంటి యోవాషు మాత్రమే కాదు, యూదా ప్రజలందరినీ కూడా దేవుడు తిరిగి తన వైపు మళ్లించుకోవటానికి, అంటే తనకు దూరం అయిపోతున్న వారిని దేవుడు విడిచిపెట్టడు, గుర్తుపెట్టుకోవాలి. తన వైపు మళ్లించుకోవడానికి ఆయన చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేయాలి. కానీ మనిషికి అహంకారం ఎక్కువ కాబట్టి ఏం చేస్తుంటాడంటే దేవుణ్ణి పట్టించుకోకుండా దేవునికి దూరం అయిపోతున్న దేవుడు తన వైపు అలాంటి వారిని మరలా రప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న ఆ దేవుడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని దీర్ఘశాంతాన్ని కొంతమంది చాతకానితనంగా భావిస్తుంటారండి. చాతకానితనంగా భావిస్తూ దేవుణ్ణి తృణీకరిస్తుంటారు. అంటే నా ఉద్దేశం, దేవుని మాటలను లెక్క చేయరు. దానివల్ల ఎవరికి నష్టం అని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఎవరైతే తమను బాగు చేయాలనుకున్నటువంటి ఆలోచనతో దేవుడు చేస్తున్నటువంటి ప్రయత్నాలను తిరస్కరిస్తారో అలాంటి వారు నష్టపోతారన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మరి ఇక్కడ ఏం జరిగింది ఆ తర్వాత? యోవాషు దారి తప్పుతున్నప్పుడు ప్రియులారా, యోవాషు ప్రజలు, దేవుడు తన సేవకులను వారి మధ్యకు పంపిస్తున్నాడు, తన ప్రవక్తలను వారి మధ్యకు పంపిస్తున్నాడు. అలా పంపించిన తర్వాత ఏం జరిగింది? అసలు యూదారాజు అయినటువంటి యోవాషు కృతజ్ఞత లేని రాజుగా ఎందుకు పిలువబడ్డాడు? అతను చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి తప్పేమిటి అన్నటువంటి మరిన్ని సంగతులు ప్రవచితమైతే వచ్చేవారం మనము మాట్లాడుకుందాం. ఎందుకంటే సమయం 9:30 వస్తుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇప్పటివరకైన వాక్యాన్ని దయచేసి హృదయంలో ఉంచుకోండి ప్రియులరా. మనం కొన్ని సంగతులు మాట్లాడుకున్న ఈరోజు ప్రత్యేకంగా అదేమిటంటే, ముఖ్యంగా దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు ప్రియులరా దాన్ని అర్థం చేసుకునేటువంటి క్రమం ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా ఆ క్రమాన్ని పాటిస్తూ దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అలా చేయకపోతే వాక్యం అర్థమయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి సమయంలో వాక్యం అర్థం కాకపోవటం మన పొరపాటే కానీ దేవుని తప్పైతే కాదు. తర్వాత ప్రియులారా ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటని ఆలోచించగలిగితే, దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు, అది మందిర నిర్మాణమా ఇంకోట ఆ నిర్మాణం కొరకు ఏదైతే సమకూర్చబడుతుందో ధనము ఖచ్చితంగా దేనికోసం వాడాలంటే దేవుని సేవ కోసమే వాడాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు మనం లేకపోతే ప్రియులారా దేవుని దగ్గర దొంగిలించే వారిగా మనము ఉంటాము. కాబట్టి సేవ చేసేవారికి, పరిచర్యలో ఉన్న వారికి ఏం ఉండాలని ఆలోచించగలిగితే దేవుని దగ్గర నమ్మకము, సామర్థ్యం అనేది ఉండాలన్నటువంటి సత్యాన్ని ప్రియులారా మనం గమనించుకున్నాం. స్థిరపడిన తర్వాత చెడిపోయేటువంటి పరిస్థితుల్లో పొరపాటును కూడా ఎవరు ఉండటానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసాం యోవాషు జీవితంలో. యెహోయాదా ఉన్నంత వరకు బాగానే ఉన్నాడంటే తర్వాత చెడిపోయాడని మనం చదువుకుంటున్నాం ప్రియులారా. అంటే ఒక వ్యక్తి నడిపించేటువంటి నాయకుడు లేనప్పుడు ప్రియులారా చెడిపోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. అంతకాలం నడిపించినటువంటి ఆ మార్గంలో నడవాలి కదా. ఏ మార్గాన్ని అయితే పెద్దలు చూపించారో వాక్యానుసారంగా దాంట్లో కొనసాగాలి కదా. అలా కొనసాగిపోవటం అనేది అది చాలా పెద్ద పాపము అన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ, పొరపాటును కూడా మన జీవితాల్లో అలాంటి తప్పు అనేది జరగకుండా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యానికి లోబడుతూ మరణం వరకు కూడా దేవునికి ఇష్టలైనటువంటి బిడ్డలుగా మీరు, నేను, మనమందరం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాంటి కృపను ఆ దేవాదేవుడు మనందరికీ అనుగ్రహించాలని అర్థిస్తూ ప్రార్థన చేసుకున్నాం ప్రియులారా. ప్రభు చిత్తమైతే, దేవుడు అవకాశం ఇస్తే వచ్చే వారం మరిన్ని సంగతులు యోవాషు గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. తండ్రి, మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నాయన మీకు స్తోత్రములు. మరొక్కసారి నా తండ్రి మీ పాదాల చెంత చేరి విలువైన మీ మాటలు ఆలోచించే ధన్యతనిచ్చారు. అయ్యా, ఈ రాత్రి విత్తబడిన వాక్యము మంచి నేలనబడిన విత్తనాలుగా ఫలింపునివ్వడానికి సహాయమును దయచేయండి నాయన. కేవలం వినటానికి మాత్రమే తండ్రి మేము పరిమితం అయిపోక, మీ వాక్యానుసారమైనటువంటి జీవితాలు కలిగి ఉండునట్లుగా మీ మాటలకు విధేయత చూపించగలిగినటువంటి స్థితిని మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం. మీ వాక్యపు వెలుగుల్లో ప్రతిరోజు నాయన మా భక్తి విశ్వాస జీవితాలను సరిచేసుకుంటూ నా తండ్రి మీకు ఇష్టలైనటువంటి బిడ్డలుగా నా తండ్రి అయ్యా మేము కొనసాగునట్లుగా, వర్ధిల్లినట్లుగా అయ్యా నా తండ్రి మీ కృపను నాయన సమృద్ధిగా మాకు దయచేయమని అయ్యా చేరి వచ్చినటువంటి ప్రియులైన మీ పిల్లలను, వారి కుటుంబాలను, దూరంగా ఉండి విన్నవారిని, లైవ్ ద్వారా వీక్షించిన వారిని వారి కుటుంబాలను అన్ని విషయాల్లో అన్ని విధాలుగా బలపరిచి భద్రపరచమని నా తండ్రి అర్థిస్తూ, నిశ్చితమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మీ పాదాల చెంత చేరి మరిన్ని శ్రేష్టమైన సంగతులు నాయన మేము ఆలోచించడానికి, అర్థం చేసుకోవడానికి, లోబడి నాయన మీకోసం బ్రతకడానికి తండ్రి సహాయమును దయచేయమని, సమయాన్ని ఇచ్చి నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములను మీకే ఆరోపించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వారి సమాధానము సన్నిధి ఇప్పుడు సదాకాలము చేరి వచ్చిన మనకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి నిత్యము తోడుగా ఉండి నిరంతరము నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా. చక్కగా ఒకరికొకరు వందనాలు చెప్పుకొని సెలవు తీసుకోండి. ప్రభుచిత్తమైతే మరలా కలుద్దాం. గమనించండి, రేపు శుక్రవారం రోజు స్త్రీల సహవాస కూడుకుంటుంది.